గైస్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ బాగానే ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మేము అది మన అపార్ట్మెంట్ ఒక 100 మీటర్స్ దూరంలో వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇటు సైడ్ అపార్ట్మెంట్ పక్కన ప్లాట్స్ వేసారు, అక్కడ ఉన్నాము. సో ఈరోజు నేను ఒక మంచి థింగ్ అయితే చూపించబోతున్నాను. దానికంటే ముందు అసలు ఇది సమ్మర్ అనే అనిపించలేదు, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. అట్లుంది, అసలు క్లౌడీగా అయితే ఉంటుంది. మీరైతే చూడొచ్చు వెదర్ అంతా. సో ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ ఏంటంటే బీరకాయ తోట. ఒక 1 ఎకర్లో బీరకాయ తోట మొత్తం చేసిండ్రు, పందిర్లాగేసి మంచిగా పాకిపోయినాయి ఆ చెట్లు. సో ఇది చూడండి, ఇదంతా వచ్చేసి మనకు బీరకాయ తోట అనమాట. చాలా ఈజీగా స్పీడ్గా పాకిపోయినాయి అన్నీ, అవి క్రాల్ చేసినట్టు. సో ఈజీగా ప్లస్ చాలా కాయలు కూడా అవుతున్నాయి, పిందెలు కూడా అవుతున్నాయి. మీరు చూడొచ్చు, లోపలికి ఉన్నాయి, బయట అయితే ఏం లేవు. కొంచెం లోపలికి చేస్తే లోపలికి ఉండి ఉంటాయి మరి. ఒక 1-2 మంత్స్ క్రితం అట్లా వేసిండ్రేమో పంట ఇది. సో 1-2 మంత్స్కే సూపర్గా ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ నార్మల్గా ఈ ఇయర్ వరకు అయితే వరి వేసారు రైస్ కోసము. సో ఈ ఇయర్ ఏందో డిఫరెంట్ అయితే బీరకాయ వేసారు. సో చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అట్లుంది ఇంకా ఎన్విరాన్మెంట్ అదంతా మనకు. సో ఇది 1 ఎకర్, దాని వెనక 2 ఎకర్స్ కూడా మొత్తం బీరకాయనే వేసేసారు. మనం కావాలంటే మన అపార్ట్మెంట్ బిల్డింగ్ మీదకి వెళ్తే అదంతా కూడా చూడొచ్చు. చూడండి, ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా కొంచెం డే బై డే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం గ్రీనరీగా కనబడుతుంది. సో మన చెరువు దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఫుల్ గ్రీన్, అసలు అక్కడికి వెళ్తే పిక్చర్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అక్కడ వెళ్ళొచ్చు, కానీ పాములు ఉంటాయేమో అని ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చూపిస్తాను రండి. అండ్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఇట్లా చిన్న ఫ్లవర్స్ లాగా అయితే కనబడుతున్నాయి కదా, వీటిని చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు 90s కిడ్స్ అందరు రిలేట్ చేసి ఉంటారు. వీటిని చిన్న ఫ్లవర్స్ లాంటి వాటిని క్యాబేజీ అనుకొని ఇట్లా వంటలు ఆడుకుంటున్నట్టు ఆడుకునేదంట. కానీ ఈ మధ్యలో న్యూస్లో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ప్లాంట్ చాలా డేంజరస్, దీనివల్ల చాలా వైరసెస్ వస్తున్నాయి అని అంటుంది. దీన్ని ఎంత తీసేద్దాం అనుకున్న భూమిలోంచి అది మళ్ళీ పెరుగుతున్నాయంట. సో మన భూమి మీద ఎక్కువ శాతం పిచ్చి మొక్కలు దీనివే ఉన్నాయంట. సో మనం చిన్న పిల్లలందరినీ దీని నుంచి కొంచెం దూరం ఉంచితే బెటర్ అని నేను చెప్పగలను. సో ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు అయితే దీన్ని మనం తెలుగులో అయితే కానుగ చెట్టు అని అంటాం అన్నమాట. ఈ కానుగ చెట్టు